రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో కొత్త టీంని నితిన్ నబీన్ నాయకత్వంలో కొత్త టీంని ప్రకటించింది. దాని గురించి ఇప్పటికే దేశమంతా కూడా చర్చ జరుగుతోంది. రామ్ మాధవ్ వంటి సీనియర్ నేతలు 6 సంవత్సరాల అజ్ఞాతవాసం తరువాత మళ్ళీ రావడం జరిగింది. 2024 ఎన్నికల తరువాత ఒక రకంగా అజ్ఞాతంలో ఉండిపోయినటువంటి స్మృతి ఇరానీ మళ్ళీ కీలకమైనటువంటి బాధ్యతల్లోకి వచ్చింది. చాలామంది సీనియర్ నాయకులు మళ్ళీ తెర మీదకి వచ్చారు, కొందరు నాయకులు తెర వెనకకి వెళ్ళారు. ఇవన్నీ కూడాను దీని గురించి ఇప్పటికే చాలా చర్చ జరిగింది. అయితే ఒక్క అపాయింట్మెంట్ గురించి దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తి నెలకొన్నది. అదేమిటంటే బీజేపీ యొక్క ఐటీ సెల్ చీఫ్ కన్వీనర్గా ఎవరైతే ఉన్నారో ఆయన అమిత్ మాలవీయ దాదాపు 2014 ప్రాంతంలో అపాయింట్ అయిన తరువాత నుంచి ఇప్పటి వరకు ఆయన దాదాపు 10-12 సంవత్సరాలు ఐటీ సెల్ చీఫ్గా 10 సంవత్సరాలుగా పనిచేస్తూ వచ్చారు. ఆయనను తొలగించి ఆయన స్థానంలో ఆయన క్రింద పనిచేస్తున్నటువంటి ఒక కొత్త వ్యక్తి ఇప్పటి వరకు పెద్దగా పేరు మనకి వినిపించలేదు. పార్టీ సర్కిల్స్లో కావచ్చు, ఐటీ సెల్ సర్కిల్లో కావచ్చును, వారి గురించి చాలా చర్చ జరిగి ఉండవచ్చును, వారి గురించి కార్యకర్తలకి తెలిసి ఉండవచ్చును. కానీ బయట పెద్దగా తెలియనటువంటి దీపక్ మహాస్కే ఇతనిని ఐటీ సెల్ ఇన్ఛార్జ్గా అపాయింట్ చేయటం జరిగింది. ఇది బహుశా మొత్తము అన్ని అపాయింట్లలోనూ అత్యంత కీలకమైనటువంటి అపాయింట్మెంట్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల్లోకి వచ్చినప్పుడు 2014లో భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా ఫేస్బుక్ని చాలా ప్రబలంగా చాలా ప్రభావవంతంగా ఉపయోగించుకుంది. కాంగ్రెస్ పార్టీ అసలు సోషల్ మీడియాని పట్టించుకోలేదు. భారతీయ జనతా పార్టీ ఈ ఫేస్బుక్ ఆధారంగా ఎన్నికల్లో పోటీ చేయటము, తద్వారా ప్రజల దగ్గరికి చేరుకోవడము, యువతని ఆకర్షించటము, యువతను చేరువ చేసుకున్న తరువాత వాళ్ళ మద్దతుతో వాళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికలు వచ్చేసరికి సోషల్ మీడియాలో మార్పు వచ్చింది. సోషల్ మీడియాలో వచ్చింది, ఫేస్బుక్లోకి కాంగ్రెస్ ప్రవేశించింది, ట్విట్టర్లోకి కాంగ్రెస్ ప్రవేశించింది. మిగతా రాజకీయ పార్టీలు కూడాను సోషల్ మీడియాని గుర్తించాయి. కానీ అప్పట్లో వచ్చినటువంటి వాట్సాప్ను బీజేపీ చాలా సమర్థవంతంగా ఉపయోగించుకుంది. పార్టీ యొక్క ఇంటర్నల్ కమ్యూనికేషన్ కానీ, సమాచారాన్ని బయట అందరికీ చేర్చడంలో కానీ, వీటన్నిట్లలో కూడాను వాట్సాప్ని చాలా సమర్థవంతంగా పార్టీ ఉపయోగించుకున్న కారణంగా 2019లో చాలా ఘన విజయాన్ని సాధించింది. 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి సోషల్ మీడియాలో మళ్ళీ మార్పు వచ్చింది. 2024ని యూట్యూబ్ ఎలక్షన్గా పేర్కొనవచ్చును. యూట్యూబ్లో వామపక్ష పార్టీలు, మోదీ వ్యతిరేక గ్రూపులు కూడా చాలా బలంగా ఉండడము, చాలామంది అప్పటికే సోషల్ మీడియాలోని ముఖ్యంగా యూట్యూబ్లోకి ప్రవేశించటము, మోదీ వ్యతిరేకులుగా పేరు పొందినటువంటి వాళ్ళు చాలామంది దీనిలో చేరటము, కాంగ్రెస్ కూడాను యూట్యూబ్లో ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని చాలామందిని చేరదీయటము. దీంతో 2024 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ దాని బలము గణనీయంగా తగ్గింది. అంటే ప్రతి ఎన్నిక నుంచి ఎన్నికకి సోషల్ మీడియాలో ఐటీ సంబంధించినటువంటి విషయాల్లో ఎన్నికలకు సంబంధించి కీలక మార్పులు వస్తున్నాయి. 2026 నుంచి జరిగేటటువంటి ఎన్నికల్లో ముఖ్యంగా 2026లో జరిగిన తమిళనాడు ఎన్నిక ఒక రకంగా చెప్పాలంటైతే ఇన్స్టాగ్రామ్ ఎన్నిక. ఎందుకంటే విజయ్ ఒక్క పబ్లిక్ మీటింగ్ కూడా చేయలేదు. టీవీకేకి సంబంధించినటువంటి జోసెఫ్ విజయ్ ఒక్క పబ్లిక్ మీటింగ్ చేయలేదు, ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఆయన క్యాంపెయిన్ అంతా కూడాను కొన్ని 80,000 అభిమాన సంఘాలలో ఉన్నటువంటి యువకులను దగ్గరకు తీసుకుని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ద్వారా మొత్తం ప్రచారం సాగింది. ఈ ఇన్స్టాగ్రామ్ ద్వారా జరిగినటువంటి ప్రచారంలో యువకులు పెద్దవాళ్ళను కూడా ప్రభావితం చేశారు. తమ ప్రభావ పరిధిలో మాత్రమే కాకుండా పెద్దలను కూడా విజయ్కి ఓటేసేలా చేశారు. పర్యవసానంగా 20 సీట్లు 15 సీట్లు మాత్రమే వస్తాయనుకున్నటువంటి విజయ్ ఘన విజయం సాధించారు. అధికారానికి పూర్తి మెజారిటీ రాలేదు, కొంత తక్కువ పడింది. అయినప్పటికీ కూడా అతిపెద్ద పార్టీగా అవతరించారు. 2026 ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఎలక్షన్.
రాబోయే రోజుల్లో ఇన్స్టాగ్రామ్ 2029 ఎన్నికలకి ఇన్స్టాగ్రామ్ కీలక పాత్ర వహించబోతోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం కూడాను ఇన్స్టాగ్రామ్ యొక్క శక్తిని చూపించింది. ఇన్స్టాగ్రామ్ ఎంత ప్రభావవంతంగా ఉపయోగించుకోవచ్చును, ఆల్గోరిథం ఏ రకంగా కొన్ని రకాల వార్తలకి ప్రాచుర్యం ఇచ్చి కొన్ని రకాల వార్తల్ని అణగదొక్కగలదు. సిజేపీ ఉద్యమానికి బహుళ ప్రచారం లభించింది. జార్ఖండ్లో అంతే పెద్ద ఉద్యమం జరిగినా దానికి ప్రచారం లభించలేదు. కాబట్టి రాబోయే రోజులను ఇన్స్టాగ్రామ్ ప్రభావితం చేసే అవకాశం ఉంది, ముఖ్యంగా యువకులని. వాళ్ళకి అదే ప్రధాన సమాచార మాధ్యమం అవుతుంది. అందులో వచ్చే ఎన్నికలకి దాదాపు 25 నుంచి 30% మంది ఫస్ట్ టైం ఓటర్లు యువకులు ఉంటారు, జెన్ జీకి చెందినటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఐటీ సెక్టర్లో మార్పు అవసరమైంది. ఆ దృష్ట్యా అమిత్ మాలవియాని రెస్టింగ్ పక్కకు పెట్టడం, ఈ దీపక్ మహాస్కేని ఇవ్వడం జరిగింది. దీపక్ మహాస్కే ఇంతకీ ఎవరు? ఇతను ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఛత్తీస్గఢ్లో జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో సోషల్ మీడియా యూనిట్స్ని డెవలప్ చేసి ఎన్నికల ఫలితాలను సునిశ్చితంగా విశ్లేషించడంలో దిట్ట. అంతేకాకుండా ప్రభుత్వం అమలు చేసేటటువంటి సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో అమలవుతున్నటువంటి అన్ని రకాల సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి లోతైన అధ్యయనము, వాటిని ఓటర్లతో లింకప్ చేయటం, దీనిలో సిద్ధాస్తుడు. కాబట్టి ఆయనకి ఈ బాధ్యతను అప్పగించడం జరిగింది. మహాస్కే నిజానికి కెమిస్ట్రీ లెక్చరర్, కాలేజీలో కెమిస్ట్రీ నేర్పించారు. వ్యక్తిగతంగా ఆయన వ్యవసాయదారుడు, పూల తోటలు, పళ్ళ తోటలు, అదేవిధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయటంలో సిద్ధాస్తుడు. ఆయన మామూలుగా చూసినట్లయితే ఈ ఎన్నికల ఫలితాల విశ్లేషణను సోషల్ మీడియా డేటా ఆధారంగా చేయటం అనే దానిలో చాలా సిద్ధాస్తుడు. నేషన్ వైడ్ ఎలక్ట్రల్ డేటాని, అదేవిధంగా గవర్నమెంట్ బెనిఫిషరీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి అగ్రెసివ్ ప్లానింగ్ చేయటంలో ఆయన సిద్ధాస్తుడు. ఛత్తీస్గఢ్లోని 90 నియోజకవర్గాలలో 20 నుంచి 25 డెడికేటెడ్ ఐటీ టీమ్స్ తోటి మొత్తం క్యాంపెయిన్ని, సోషల్ మీడియా క్యాంపెయిన్ని రన్ చేసి ఛత్తీస్గఢ్లో అందరూ కూడాను కాంగ్రెసే తిరిగి వస్తుందని భావిస్తున్నటువంటి సమయంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అందులో ఐటీ సెల్ పాత్ర ఎంతో ఉంది. అందుకని ఈ బేటీ బచావ్, బేటీ పఢావ్, హెల్త్ క్యాంప్స్, రూరల్ లైబ్రరీ డెవలప్మెంట్, డిజిటల్ పేమెంట్ అవేర్నెస్ డ్రైవ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి విషయంలో డేటా ఆధారంగా అనలైజ్ చేసేటటువంటి అనుభవం ఉన్నటువంటి వాడు దీపక్ మహాస్కే. అందుకని ఆయనకి ఈ కీలకమైనటువంటి బాధ్యతను అప్పగించడం జరిగింది. వచ్చే సంవత్సరము చాలా ముఖ్యమైన రాష్ట్రాల ఎన్నిక జరగబోతోంది. ఆ రాష్ట్రాలన్నీ కూడా బీజేపీకి చాలా ముఖ్యమైన రాష్ట్రాలు. అక్కడ గెలుపు అవసరం. ఆ తర్వాత 2029కి పార్టీని సమాయత్తం చేయాలి. ఈ యంగ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లను చేరుకోవాలి, వాళ్ళకి బీజేపీ గురించి తెలియజేయాలి. ఈ కీలకమైన బాధ్యత కోసము దీపక్ మహాస్కేని ఎంచుకోవడం జరిగింది. అమిత్ మాలవియా నిజానికి అద్భుతమైనటువంటి పని చేశారు. బెంగాల్లో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల విజయంలో ఆయన ప్రభారీగా కూడా చాలా కీలకమైనటువంటి బాధ్యతను నెరవేర్చారు, సఫలీకృతంగా నెరవేర్చారు, చాలా సాఫల్యాన్ని సాధించారు. కానీ మారుతున్న పరిస్థితుల్లో ఐటీ సెల్లో జీవం పోయవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి తమిళనాడు ఎన్నికలు కావచ్చును, లేకపోతే కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం కావచ్చును, ఈ రెండు కూడాను బీజేపీకి ఒక రకంగా మేలుకొలుపులు. మారుతున్నటువంటి సోషల్ మీడియా సీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యూహ రచన చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికోసమే అత్యున్నత స్థాయిలో ఇంత మటుకు పెద్దగా ఎవరికీ తెలియనటువంటి, ఎక్కడా ప్రచారం లేనటువంటి దీపక్ మహాస్కేని తీసుకుని రావడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.